చెల్లిస్తున్నాం ప్రభా. అంత్యకాల దినములలో తండ్రి నా ఆత్మీయుల తండ్రి ప్రభా, ఆ కుమ్మరిపు ఆత్మ ఈ గ్రామం మీదకి దిగి వచ్చునుగాక, సంఘం మీదకి దిగి వచ్చునుగాక, ప్రజల మీదకి దిగి వచ్చునుగాక, పరిశుద్ధాత్మతో నింపబడునుగాక. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రెండో రోజు కూడా చేయకరగా మహిమకరంగా జరిగించిన దేవానికే స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో తల్లి నడిపించున్నారు. దేవానికే స్తోత్రాలు చేరువచ్చిన బిడ్డలకు కూడా తల్లి ప్రభా, ఓ దాన్ని మీరు బలపరిచి స్థిరపరిచి తల్లి ప్రభా, ఓ మీరు వచ్చినప్పుడు మీరు ఎదుర్కొన్న శక్తిని తల్లి ప్రభా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని తల్లి ప్రభా, ఓ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని తల్లి ప్రభా, మీరు ఎదుర్కొన్న శక్తిని పొందుక బిడ్డకు కలుగునుగా, బిడ్డని నీకోసం ఎదురు చూచునుగా, ఆకాశములు ఎదురు కలుగునుగా. దేవానికే స్తోత్రాలు రాత్రి కాల సమయంలో తల్లి ప్రభా, సమస్తముని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మా కొంచెం అటు ఇటు తిరగండి, సమయం అయిపోయింది, అటు ఇటు తిరగద్దు. మరి ఇక రెండోది ఏంటంటే 2 దినాలు కూడా ఇప్పుడు మనం 2 దినాలు దేవుని మహాకృపను బట్టి 2 దినాలు పరిపూర్తి చేసుకున్నాం. మరి మొదటి దినం అహరోను గారు, అలాగనే రెండవ దినం మోషే గారు, 2 దైవసేవకులు మన గ్రామాన్ని ప్రేమించి మనం అడిగినటువంటి వెంటనే వాళ్ళు డేట్ ఇచ్చి డేట్ ప్రకారం ఇక్కడికి వచ్చి మనందరినీ కూడా ఆత్మతో నింపి 2 దినాలు కూడా ఆశీర్వాదకరంగా మనలను మన యొక్క సంఘాన్ని మార్చిన వారిరువురు కూడా ప్రభు పేరిట మనం వందనాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని బట్టి మన దేవునికి స్తోత్రం చేద్దాం. చెప్పండి హల్లెలూయా. మరి పాస్ గారు కూడా ఆత్మలో పరవశుడైనాడు. మరి కొంచెం మనమందరం కూడా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మను పొందుకున్నటువంటి వారికి దాని యొక్క అనుభవం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రాత్రి మనం ఇంకా పొద్దుగు చెప్పుకోవడం మంచి పద్ధతి కాదు, కానీ 2 వర్తమానాలు మన మధ్యలో తెలియపరిచారు. రేపటి దినం చాలా తొందరగా ప్రారంభించబడదు. ఎందుకంటే మీరు 9 గంటల దాకా కూడా రావట్లేదు. 9 గంటలకు భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు, మన్యమైన సంయమే నీవు, పరపురా గురుతులే నీవు, ఊగకందని ప్రేమలో భావమే నీవు, హృదయమందు పరవశించు మనసు రమ్యమైన నీవు.
నీవు పరవశించు త్వరగా భాష గారు దేహమందు గాయమైతే పుట్టపడును కదా పుణ్యగాయము గురుతు పాటిన నరుడు లేడు కదా దేహమందు గాయమైతే పుట్టపడును కదా పుణ్యగాయము గురుతు పాటిన నరుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాట ఎందుకు నేను పాడాల్సినటువంటి అవసరం వచ్చిందంటే, దేవుడు మళ్ళా తిరిగి లేపి మళ్ళా ఆయన యొక్క పని కొరకై, ఆయన పనిముట్టు కొరకై, పనిముట్టుగా ఆయన పాత్రగా ఈ రీతిగా వాడుకుంటున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచిది సమయానికి మనం వచ్చాం. కొడదాం ప్రతి ఒక్కరు కూడా.
నేను అదిగో తండ్రి 2 దినాలు కూడా అద్భుతమైనటువంటి వర్తమానాలు 3 వర్తమానాల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచిన దేవుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ప్రభా అదిగో తండ్రి మరి 3వ దినము 4వ దినం మా మధ్యలో ఉంది. నేను అద్భుతం జరిగిపోయినటువంటి 2 దినాలు ఇంకా జరగవలసినటువంటి 2 దినాలు, ఈ 4 దినాల్లో కూడా ప్రభా నీ ప్రసన్నతను మాతో ఉంచండి. నీ ఆత్మ కుమ్మరింపు మాపై ఉంచండి అయ్యా. నీ ఆత్మ చేతన తండ్రి మమ్మల్ని నింపి నీ పరిశుద్ధ అగ్ని చేత మండించడానికి సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్థానిక సంఘ బిడ్డలు కూడి వచ్చినటువంటి నైనా నీ బిడ్డలు, అలాగనే గ్రామస్తులు ఈ శబ్దాంతరం ద్వారా ఎందరైతే వినగలుగుతున్నారో వినగలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు కష్టాల్లో నష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారు నైనా అలాంటి వారందరినీ కూడా మీరు పరామర్శించండి. ఆరోగ్యమును శక్తిని బలమును మీరు మాకు అనుగ్రహం చేస్తారని మేము నమ్ముతున్నాం. కృప చూపించండి అయ్యా. మరి మేము ఇప్పుడు భోజనశాలకు వెళ్తూ ఉండగా తండ్రి మా అందరికి కూడా సమృద్ధినిచ్చి ఇంకా మిగలడానికి సాయం చేయమని కూడా ప్రార్థన చేస్తూ మా రక్షకుడు మా విమోచకుడు మా ప్రాణప్రియుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదాన్ని తీసుకుందామండి. అందరూ కూడా అలాగనే ఉండండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సన్నిధి ఈ రాత్రి ఈ స్థలములో చేరి వచ్చిన బిడ్డలందరికీ, శబ్దయంత్రాంగారు విన్న వారికి ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయండి నడిపించునుగాక. బలో క్రీస్తు మహారాజుకే, పాపుల రక్షకునికే, యేసు ప్రభునికే, బలో క్రీస్తు మహారాజుకే. థ్యాంక్ యూ. మంచిదండి. మరి